హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్తో మనం ఇంటరాక్ట్ అవ్వబోతున్నాం. మనం ఒకప్పుడు ఎవ్రీ ఫ్రైడే సినిమా చూసేవాళ్ళం. ఇప్పుడు ఎవ్రీ డే ఏదో ఒక సినిమా, ఏదో ఒక వెబ్ సిరీస్ చూస్తాం. బట్ అలాంటివి కొన్నిసార్లు సినిమా కూడా ఇవ్వలేని హై, కొన్నిసార్లు మనకి వెబ్ సిరీసెస్‌తో ఆ హైని, ఆ ఎంజాయ్‌ని ఇదంతా కూడా మనం అయితే ఎంజాయ్ చేస్తున్నాం. బట్ అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ తెలుగు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ తొందరలో మన ముందుకొచ్చేసింది. అండ్ నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ కూడా అయ్యి 150+ మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇదొక మంచి డిటెక్టివ్ సీరీస్. అండ్ ఇప్పటివరకు తెలుగులో ఇలాంటి ఒక పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌తోని ఇంత హై బడ్జెట్ వెబ్ సీరీస్‌ని మీరు కూడా చూసుండరు. సో, జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఈలోపు ఆ వికట కవికి మరో వికట కవి మన ముందు ఉండడం జరిగింది. ఆయనతో మాట్లాడి ఆయన ఇంట్రెస్టింగ్ తెలివి ఐడియాలన్నీ ఏ విధంగా ఇందులో పొందుపరిచారో ఇలాంటి చాలా విషయాలు డైరెక్టర్ ప్రదీప్ గారితో తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగులోనే ఇప్పటివరకు అలాంటి బడ్జెట్ యాహ్! ఎవ్వరు కూడా ఇంపాసిబుల్ అనుకోవడం మీరు పాసిబుల్ చేసి చూపించారు. అండ్ అందులో ఒక పీరియాడిక్ డ్రామా అవును. అండ్ ఒక స్టార్ హీరోతో చేసుంటే ఇలాంటి బడ్జెట్ ఓకే అని అందరూ అనుకుందునేమో సార్. యాహ్! నరేష్ గారిని తీసుకొచ్చి, మేఘా ఆకాష్ గారు, రఘు గారు, హ్మ్. సిజు గారు, అందరికి అసలు గుర్తులేని సిజు గారిని తీసుకొచ్చి యాహ్! ఒక ఇంట్రెస్టింగ్ కాస్టింగ్‌తోని ఒక నెక్స్ట్ లెవెల్ బడ్జెట్ తీసుకొచ్చారుగా. అవునండి. అసలు అది ఎలా అచీవ్ చేయగలిగారు సార్ ఫస్ట్? ముందు కథండి. స్టోరీ వెరీ స్ట్రాంగ్ కథ. అంటే కథను ముఖ్యంగా ప్రొడ్యూసర్ రామ్ గారు అవనివ్వండి, జీ వాళ్ళు చాలా గట్టిగా నమ్మారు. సో, ఆ కథా బలంతో ఇవన్నీ ప్లేస్ చేసాం. సో, ఇప్పుడు మోర్ దాన్ మీరు చూస్తే నరేష్ గారు ఇలా మార్కెట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఓటీటీకున్న మంచి పాయింట్ కూడా అదే. యెస్. దే గో విత్ ద స్ట్రాంగ్ కంటెంట్. సో, ఇతను ఇంత మార్కెట్ ఉందా? ఈ డైరెక్టర్‌కి ఎన్ని హిట్స్ ఉన్నాయా? థియేటర్ ఏంటి? ఇవేమి ఉండవు. ఇట్స్ ఆల్ అబౌట్ ద స్టోరీ అండ్ ద టెక్నికాలిటీస్. యాహ్! సార్, అంటే మీకు జీ5 అనగానే ఏదో కొంచెం పుట్టిల్లులాగా ఏదో అనిపిస్తూ ఉంటుంది ఏంటి సార్? యాహ్! 47 డేస్ అప్పుడు కూడా కొంచెం జీ5 ప్రసాద్ గారు మీకు హెల్ప్ చేయడం ఆ టైంలో ఐ అవును. థింక్ రైట్? అవును. అవును. సో, జీ5 అనగానే కొంచెం కొంచెం ఇంకా స్పెషల్ అట్రాక్షన్ ఏమో ఎక్కువ ఆ! ఉంటుంది కదా! హోమ్లీ ఫీలింగ్ ఉంటదండి. ఎందుకంటే నేనక్కడ ఆఫీస్‌కెళ్ళినా గూడా అందరూ కావాల్సిన వాళ్ళలా అనిపిస్తారు. ఇది మూడో ప్రాజెక్ట్ జీతో. యెస్. యూనివర్స్. మధ్యలో సర్వశక్తిమయం అని ఒకటి యాహ్! చేసాం 47 డేస్ తర్వాత. వికట కవి. సో, ఇంక ఆల్‌మోస్ట్ బయట అడుగుతూ ఉంటారు అందరూ. ఏమన్నా జీ కాంట్రాక్ట్ ఏమైనా తీసుకున్నావా ఏంటి బ్యాక్ టు బ్యాక్ అని. బట్ ఐ ఫీల్ వెరీ వెరీ వార్మ్త్ విత్ జీ పీపుల్ అండ్ జీ5. యాహ్! సార్, ఎవరైనా డైరెక్టరు వాళ్ళకి ఛాలెంజ్ చేయాల్సిన స్టోరీ తీసుకొనొచ్చి మాకు చూపిస్తారు. అవునండి. బట్ మీరేంటి సార్, ఆడియన్స్‌కి కూడా ఛాలెంజ్ అనిపించాలి చూపిస్తున్నప్పుడు. ఈయన యాహ్! అసలు ఎలా అచీవ్ చేశారని. మాకిప్పుడు సర్వశక్తమయం చూస్తున్నప్పుడు కూడా అదే అనిపిస్తుంది. యాహ్! అసలు ఎంత టఫెస్ట్ జర్నీని ఆయన ఎలా అవునండి. పాసిబుల్ చేసి మాకు స్క్రీన్ మీదకి తీసుకురాగలిగారు. యాహ్! అండ్ ఈరోజు వికట కవి కూడా అలాగే అనిపిస్తుంది. అవునండి. ఫ్రేమ్ టు ఫ్రేమ్ నెక్స్ట్ ఫ్రేము ఈయన ఎలా పెట్టుంటారు, ఇంకేం కొత్తగా మాకు చూపించబోతున్నాడు. యాహ్! ఇలాంటి ఒకటి క్రియేట్ చేస్తారు కదా ఆడియన్స్‌లో, అవునండి. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి? అంటే ముఖ్యంగా ఐ ఫీల్ డైరెక్టర్ అనేవాడు ఫస్ట్ ఆడియన్ అండి. సో, తన మైండ్‌లో తను ఫస్ట్ ఆ కథని ఊహించుకొని, అది ట్రాన్స్‌లేట్ చేయాలి. సో, ఆ ఎక్సైట్‌మెంట్ ముందు నాలో బిల్డ్ అవ్వాలి. సో, అది బిల్డ్ అయిన తర్వాత ప్రతి డే ఎక్సైటింగ్‌గా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ ప్రాజెక్ట్ నుంచి ఈ ప్రాజెక్ట్ 'సర్వశక్తిమయం' కూడా ఇట్స్ ఎ టెర్రిఫిక్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్. ట్రావెల్ అవ్వనివ్వండి, అడ్వెంచర్‌లా ఉండేది. ఎక్సైటింగ్‌గా. 'వికట కవి'కొచ్చేసరికి ఆ కథ ఆల్రెడీ ఇట్స్ టేబుల్ మీద హిట్ అయిన అంటే అందరికి బాగా నచ్చేసిన కథ. అదొక ఛాలెంజ్ నాకు. ఓకే. సో, ప్రతిరోజు దాన్ని ఎలా నేను కొత్తగా చూపియాలి? ఆ వరల్డ్ ఎలా ఉండాలి? అనే ఒక ఎక్సైటింగ్‌గా నేను ఒక ఫస్ట్ ఆడియన్‌లాగా ప్రతిరోజు షూట్‌కెళ్ళేటప్పుడు ఉంటా. పోస్ట్‌లో అలాగే ఉండేవాడిని. సో, థట్స్ హౌ వి అచీవ్డ్ థట్. యూ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. 47 డేస్ చేసిన ఒకలాగే వర్క్ చేయాలి. యాహ్! వికట కవి చేసిన ఒకలాగే వర్క్ చేయాలి అని. అంటే ఖచ్చితంగా. వెదర్ ఇట్ ఈస్ సినిమా అవని, వెబ్ సీరీస్ అవని. యాహ్! మన 100% చేస్తే జనాలకి ఏదో ఒకలా అది అవునండి. మంచి బెస్ట్ అవుట్‌పుట్ అది వస్తుంది. ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ వర్క్ అండి. అదే ప్యాషన్‌తో మనం పనిచేస్తూ అది మేబీ ఒకసారి ఒకటి మేబీ ఆ సర్టెన్ యాస్పెక్ట్స్ యాహ్! కొంతమందికి నచ్చకపోవచ్చు. లేకపోతే ఇంకోటి. బట్ నేను నమ్మేది మనం నమ్మిన దానికి 100% ఎఫర్ట్స్ ఇస్తే డెఫినిట్‌గా రిజల్ట్ బావుంటుంది. సార్, మీరు రెండిటిని బ్యాలెన్సింగ్‌గా వర్క్ చేసి ఆ బెస్ట్ అవుట్‌పుట్ తీసుకొస్తారు కాబట్టి, యాహ్! సినిమా అంటే కొన్ని ప్రెజెన్స్ ఉంటాయి. వెబ్ సీరీస్ అంటే కొన్ని అడ్వాంటేజ్ ఉండొచ్చు. అవునండి. ఉంటాయి. అవి అవును. ఏమైనా ఒక 2, 3 మా గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సినిమా అంటే మనకి డైరెక్టర్‌గా మనకుండే ఆ ఫ్రీడమ్ ఏంటి? వెబ్ సీరీస్ అంటే మనకున్న అలాంటివి. సినిమా అంటే అండి ఆహ్, దాని ఆడియన్స్ వేరు. తర్వాత దాని స్టైల్ ఆఫ్ మేకింగ్ వేరు. ఓకే. సో, ఆడియన్స్ అక్కడ ఇప్పుడు చూస్తే మనం పెద్ద సినిమాలు స్టార్స్ ఒక ఉన్నదానికి ఆడియన్స్ బాగా మక్కువ చూపుతున్నారు. దాంట్లో చిన్న సినిమా, మీడియం సినిమా చేయాలంటే కంటెంట్ బాగా యెస్. స్ట్రైకింగ్‌గా ఉండాలి. యెస్. అండ్ మేకింగ్ గూడా చాలా దానికి ఓటీటీకి చాలా తేడా ఉందండి. ఓటీటీ ఏంటంటే నంబర్ ఆఫ్ డేస్ కథ అదే. కానీ ఓటీటీకి
డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది. బడ్జెట్స్ కూడా అవే ఇస్తారు. అంటే ఇప్పుడు ఇప్పుడు మా వికట కవి కథ ఉంది. ఓకే. పలానా ఒక ఎక్స్ అమౌంట్. సినిమా అయినా అదే, లేకపోతే ఇదైనా సీరీస్ అయినా అదే. కాకపోతే సీరీస్‌కి డ్యూరేషన్ ఎక్కువ, వర్క్ ఎక్కువ. అవును. సో, నీడ్ బి ఆల్మోస్ట్ 2 ఫిల్మ్స్ లెంత్ రన్ టైమ్ చేయాలి. యాహ్! సో, ఎక్కడ నంబర్ ఆఫ్ డేస్ పెరగకూడదు. సో, అండ్ ఆల్సో ఇక్కడ ఇప్పుడు సినిమాల్లో కార్పొరేట్స్ ఇంకా ఎంటర్ అవుతున్నారు మన దగ్గర. యెస్. బట్ ఓటీటీకి వచ్చేసరికి వీఆర్ డీలింగ్ విత్ ద కార్పొరేట్స్. సో, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి క్లియర్ ఆన్ ద పేపర్. సిస్టమ్‌లో ముందు టేబుల్ మీద కరెక్ట్‌గా ఉండాలి. అప్రోచ్ క్లియర్‌గా ఉండాలి. అంటే ఇవాళ ప్లాన్ చేసి రేపు క్యాన్సిల్ అంటే ఒప్పుకోరు. ఎందుకు క్యాన్సిల్ అయింది రీజన్ ఇవ్వాలి. సో, ఓటీటీ అనేది టోస్ట్ మీద ఉండాలండి. అంటే సినిమా అంటే ఉండకూడదని కాదు. యాహ్! సినిమాలో ఉండాలి. బట్ అక్కడ మనకి కొంచెం లిబర్టీస్ ఉంటాయి. యాహ్! యెస్. ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టర్ ముగ్గురు ఒక చైర్‌లో ఉండి డెసిషన్స్ తీసుకోవడానికి అవుతుంది. కానీ ఇక్కడ అలా కాదు. దేర్ ఆర్ హైరార్కీ ఆఫ్ పీపుల్. ఇక్కడ అందరికీ మనం సమాధానం జవాబుదారుడిలా ఉండాలి. ప్రొడ్యూసర్ గారికి ఉండాలి. ఓటీటీ వాళ్ళకి ఉండాలి. సో, ఇక్కడ బాధ్యత చాలా ఎక్కువ ఓటీటీలో. సార్ మీ జర్నీ మాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సాఫ్ట్‌వేర్‌లో ఒక పీక్‌లో ఉంటున్నప్పుడు యాహ్! ఒకేసారి మీరెప్పుడు కూడా నేను డైరెక్ట్‌గా వచ్చి పూరి గారి దగ్గర పడ్డాను కాబట్టి నాకు స్ట్రగుల్స్ లేవని మీరు ఎప్పటికప్పుడు అంటున్నారు. అవునండి. బట్ ఒక సాఫ్ట్‌వేర్ చేస్తూ మళ్ళీ ఒక అసోసియేట్‌గా, ఏడీగా, క్లాప్ అసిస్టెంట్‌గా చేసి యాహ్! అంటే ఒకసారి ఇలా ఉన్నోళ్ళు ఒకసారి ఇలా పడి అంటే మీకు అయ్యో! అనిపించకపోవచ్చు కానీ అదేం లేదు. మీ చుట్టుపక్కల వాళ్ళకి అనిపించేది కదా సార్. ఆ! సాఫ్ట్‌వేర్‌లోని మంచి సాలరీ యాహ్! సంపాదించుకొని యాహ్! మంచిగా నల్లగని చొక్కా హ్యాపీగా ఉండేవాడు. యాహ్! ఒకసారి ఇలా టర్న్ అయ్యాడు కదా! అలాంటి మాటలు ఏమైనా మీ చెవిలో పడ్డాయా సార్? ఆ! ఫ్యామిలీ రిలేటివ్స్ అవనివ్వండి, లేకపోతే ఫ్రెండ్స్ అంటుండేవారు. బట్ నాకెప్పుడు అది బాధ అనిపియలే. అదే చెప్తున్నా కదండీ! ఏడీగా ఉన్నప్పుడు నేను లక్కీగా ఐ వాస్ విత్ వెరీ సేఫ్ హ్యాండ్స్. ఆయన జనాలందరినీ బాగా చూసుకుంటారు. దాంట్లో ఏడీస్‌కి ఇంకా బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. యాహ్! ఆ టీమ్‌లో ఉండటం. అట్ ద సేమ్ టైమ్ అన్ని పెద్ద సినిమాలు పనిచేశాను నేను ఏడీగా. సో, ప్రతిరోజు ఒక స్టార్‌ని అలా చూస్తూ ఐ వాస్ సో ఎక్సైటెడ్. సో, ఏ రోజు కష్టం లేకపోతే ఎక్కడి నుంచో మనం కిందకొచ్చాం. ఇంకా ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఐ ఫెల్ట్ సో బ్లెస్డ్. ఎందుకంటే ఇక్కడ రావడానికి ఆ పొజిషన్‌లో ఉండటానికి చాలామంది ఎన్నో కష్టాలు పడితే గానీ దొరకని ఉన్నాయి. బట్ ఐ ఫీల్ బ్లెస్డ్ దట్ నేను చాలా తక్కువ టైంలో చాలా కంఫర్ట్ పొజిషన్‌కొచ్చాను. లక్కీగా ఫీల్ అవుతూ ఉంటా ఇంకా. సార్ మీరు పక్కా డైరెక్టర్ అవుదామని వచ్చారా? ఎందుకంటే మీ స్టార్టింగ్ ఫోటోస్, ఆ హెయిర్ స్టైల్స్, ఆ డ్రెస్ సెన్స్ చూసి యాక్టర్‌గా ఏమైనా ఫస్ట్ స్టార్ట్ చేద్దామా? అలా లేదండి. ఏం లేదా వెరీ సార్? మచ్ ఇంటూ డైరెక్షన్. అంటే మధ్యలో నాకు పోస్టర్ డిజైనర్‌గా స్టూడియో యాహ్! యాహ్! పెట్టుకోమని రామ్ గోపాల్ వర్మ గారు, యెస్. పూరి గారు అవకాశం ఇచ్చినా గూడా ఐ వాస్ క్లియర్ దట్ ఐ వాంట్ టు బి ఇన్ దేర్ డిపార్ట్‌మెంట్. పూరి గారి దగ్గర నేర్చుకొని తర్వాత డైరెక్టర్ అవ్వాలి అనేది ప్రిటీ మచ్ క్లియర్. యాహ్! స్టిల్ అది మెయింటైన్ చేస్తారు సార్. హౌ సార్? డైరెక్టర్స్ అంటే ఎప్పుడు ఏదో ప్రెషర్స్‌తోని, టెన్షన్స్‌తోని ఎలా యాహ్! పడితే అలా ఉంటా అంటారు కదా! అదేం బట్ లేదు. చాలా ఫ్యూ ప్రశాంత్ వర్మ గారు, యాహ్! ప్రదీప్ మీలాంటి వాళ్ళని చూస్తుంటే యాహ్! యాహ్! డైరెక్టర్‌గా కూడా మనం చాలా మంచిగా కనబడాలి ఆళ్ళు. మంచిగా అంటే అదేం లేదండి. ఈవెన్ ఇట్ ఇట్ కమ్స్ ఫ్రమ్ యువర్ పర్సనాలిటీ. యాహ్! హౌ యూ నేనేంటంటే ముందు అసలు ఎక్కువ ప్రెషర్స్ ఎక్కువ తీసుకోను. ఏదో అయిపోతుంది, ఏదో జరగాలి, ఇవాళ ఏదో చేసేయాలి. ఎక్కువ పరిగెట్టి స్ట్రెయిన్ అయిపోయి, అలసిపోయి, అవ్వకపోతే బాధపడి, ముందు ఆ ప్రెషర్స్ తీసుకోను. సో, ఒకవేళ ఉన్నా గూడా ఆ రోజు తర్వాత నైట్ ముందు ఎనర్జీస్ అన్నీ డ్రైన్ చేసేసి ప్రశాంతంగా పడుకోవాలి. ఫస్ట్ పాయింట్ నాదేంటంటే పడుకునే ముందు ఎలాంటి బర్డెన్స్ ఉండకూడదు. హెడేక్స్ ఉండకూడదు అనేది అంతే. బ్యూటిఫుల్ సార్. సార్ మరొక ఇంట్రెస్టింగ్ మీ జర్నీలో అనిపించేదేంటంటే, ఎవరైనా 'ఆర్‌జీవి' గారు, 'పూరి' గారి అసిస్టెంట్ అంటే అవునండి. ఆటోమేటిక్‌గా వాళ్ళ మాటల భావోద్వేగం ఒక వెరైటీగా మాకు యాహ్! కనిపిస్తుంటుంది. యాహ్! 'అజయ్ భూపతి' గారు గాని ఇలాంటి వాళ్ళు. అవును. అవును. బట్ 'ప్రదీప్' గారు వాళ్ళ దగ్గర నుంచి వర్క్ అంతా లాక్కున్నారు గానీ, వాళ్ళది ఏమాత్రం కూడా ఇన్‌ఫ్లూయెన్స్ ఎలా పడలేదు సార్? ఆ మాటల్లో గాని, ఆ చేతల్లో గాని, ఆహ్, ఆలోచించే విధానంలో గాని? అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ చాలా ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ దాంట్లో నేనొకడినండి. ఓకే. రాము గారు 'రామోయిజం' అనండి, ఆయన పుస్తకాలు 'నా ఇష్టం' అలాంటివి. పూరి గారి ఫిలాసఫీ, ఆయన పాడ్‌కాస్ట్‌లు, మ్యూజింగ్స్ ఈ యాహ్! మధ్యన యాహ్! చేస్తున్నారాయన. యెస్. యాస్ ఎ ఫ్యాన్ బాయ్‌గా డెఫినిట్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుంది. పర్సనాలిటీ వైస్ నేను బిలీవ్ చేసేదేంటంటే మనలోంచి ఇప్పుడు నేనొచ్చిన ఫ్యామిలీ రూట్స్ అవనివ్వండి, ఆ ఊరు తాలూకా ఇన్‌ఫ్లూయెన్స్ మనం పెరిగిన వాతావరణం అవి మిస్ అవ్వకూడదని అనుకుంటా. అంటే ఐ వాంట్ టు స్టోర్ దెమ్ వితిన్ మీ. నేనొచ్చిన మా రాజమండ్రి, నేను చదువుకున్న ప్రాంతం ఎక్కడో అది లోపలుండాలి. అది పోతే ఏ రోజైతే అది పోయి నేను ఇంకోడిలాగా ఉన్నానో అది నేను కాదని నాకు అర్థమవుతూ ఉంటుంది. సో, ఆ జోన్‌లో నేను ఎళ్ళకూడదు అనుకుంటూ ఉంటా. యాహ్! గ్రేట్ సార్. సో, లెట్స్ డిస్కస్ అబౌట్ 'వెంకట కవి'. యాహ్! ఎంత యాహ్! మాట్లాడుకున్నా చాలా తక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచ్యులేషన్స్. థాంక్ యూ ఎందుకంటే అండి. 81% కంప్లీషన్ రేట్‌తో అవును. పాటు అవును. 150+ స్ట్రీమింగ్ మినిట్స్. అవునండి.
ఈ మధ్యన వచ్చిన తెలుగు వాటిలో ఏ వెబ్ సిరీస్ కూడా అలాంటి నెంబర్స్ నెంబర్స్ చూడలేదు. అలాంటి కంప్లీషన్ రేట్ కూడా చూడలేదు సార్. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్. సో మచ్. అండ్ మీ విజన్‌కి అదంతా పే ఆఫ్ అనుకుంటా. బట్ ఎనీవే సార్, వికట కవి ఇప్పటికీ అడుగుతూనే ఉంటారు. Yeah. వై నాట్ సినిమా? సినిమా అంటే నేను రాకముందు రామ్ సార్‌ను రైటర్ దే ప్లాన్డ్ ఫర్ ఎ ఫిల్మ్ అండి. కొన్ని రోజులు ట్రై చేశారు. ఓకే. దాని తర్వాత ఈయన రైటర్ జీకి కథ చెప్పగానే ఆయనకు ఉద్యోగం వచ్చింది జీలో. పెద్ద పోస్ట్, వైస్ ప్రెసిడెంట్ కంటెంట్ హెడ్ ఆ పొజిషన్. సో అతను స్టిక్ అయిపోయాడు. ఈ జీ వాళ్ళకి నేను చెయ్యాలి. బట్ రామ్ సార్ చాలా ప్రయత్నించారు దీన్ని సినిమాగా చేద్దామా అని. బట్ తేజ దేశరాజ్ వాస్ కమిటెడ్ ఇదైతే జీగా వెబ్ సిరీస్గానే చేయాలని. సో నేను రాకముందు దే ట్రైడ్ ఫర్ కపుల్ ఆఫ్ డైరెక్టర్స్, హీరోస్ అట్లా. బట్ ఫస్ట్ నుంచి అంటే నేను ఎంటర్ అయిన దగ్గర నుంచి అయితే ఇంకా సిరీస్ అయింది. నేను ఎంటర్ అయింది ఒక సిరీస్గానే ఎంటర్ అయ్యా. బట్ ఏ రోజు ఇది సినిమా అయితే బాగుండేమో అని చాలామంది అంటే మేకింగ్ స్పాన్ కూడా మీకు చూస్తే మేము 2 అవుట్డోర్స్ వెళ్ళాం. రామోజీ ఫిలిం సిటీలో ఎక్స్టెన్సివ్గా ఒక 55-60% షూట్ చేసాం. అందరూ చూసి ఇది సినిమానా వెబ్ సిరీసా అని చెప్పి అనుకునేవారు కానీ తర్వాత అవుట్పుట్ చూసి ఆర్ఆర్ అప్పుడు లేకపోతే డిఐ అప్పుడు చాలామంది ఇది థియేటర్కి వచ్చి ఉంటే బాగుండేది. బట్ నాకు ఎప్పుడు ఆ కంప్లైంట్ నేను అనుకోలే. అంటే ఇది నేను సిరీస్గానే ఎంటర్ అయ్యా. దీని సిరీస్గానే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని నేను ఫిక్స్ అయ్యా యాజ్ అ డైరెక్టర్గా. అలాంటప్పుడు నాకు ఈ థియేటర్ అయితే బాగుండు అనేది అయితే నాకైతే అనిపించలే. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇట్ గాట్ రిలీజ్డ్ ఆన్ ఓటీటీ ZEE5. సార్, మీరు అనుకున్నది మీరు అచీవ్ చేశారు సార్. వెబ్ సిరీస్ లోనే ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని అన్నారు. అది ఈ రోజు ఆడియన్స్ అందరూ ఫీల్ అవుతారు. బట్ ఆడియన్స్ ఇలాంటిది ఒక చిన్న స్క్రీన్ లో కాదు 70 mm లో చూసి ఇంకెలాంటి హై ఇస్తున్నాం, ఇదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో, ఇదే పీరియాడిక్ బ్యాక్డ్రాప్, ఇదే స్టోరీ ఖచ్చితంగా అండి. అది అనిపించింది సార్ నాకు. అంటే అది సబ్కాన్షియస్గా ఇచ్చే ఉద్దేశమే ఇది వికట కవి. అంటే ఇప్పుడు ఓటీటీ స్టాండర్డ్స్ కూడా ఇప్పుడు మీకు హిందీలో మంచి బడ్జెట్స్తో చాలా హై క్వాలిటీ బాలీవుడ్ ఫిల్మ్స్కి తగ్గన క్వాలిటీ కంటెంట్ మనం చూస్తున్నాం. తెలుగులో కూడా ఇలాంటి స్టాండర్డ్ కంటెంట్ ఒకటి మనం ఓటీటీలో చేసామనుకోండి, దాని రెస్పెక్ట్ పెరుగుతుంది. ముఖ్యంగా కథలు చెప్పాలనే ఒక ఆసక్తి రైటర్స్లో వస్తుంది. తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్కి బూస్ట్ లాగా వచ్చి రేపొద్దున వాళ్ళు ఇంకా బడ్జెట్స్ బాగా పెడతారు. సో అలాంటి ఒక అటెంప్ట్ వికట కవి. అండ్ వాళ్ళు ఫస్ట్ సక్సెస్ అయ్యారు సార్. మీలాంటి వాళ్ళ చేతిలో పెట్టారు కాబట్టి అచీవ్ అయింది. బట్ ఎనీవేస్, వికట కవి లాంటి స్టోరీలో మీరు ఎంటర్ అయిన తర్వాత మీరు చేసిన చేంజెస్ ఏంటి సార్? ఇప్పుడు మేము స్క్రీన్ మీద మొత్తం వెబ్ సిరీస్ అంతా చూస్తాం. మీరు చేసిన మైన్యూట్ చేంజెస్ కానీ అంటే చేంజెస్ అంటే ఇప్పుడు వేరే వాళ్ళ స్టోరీని యాజ్ అ డైరెక్టర్గా నేను ఎంటర్ అయినప్పుడు ఖచ్చితంగా దాన్ని నేను నా బాడీలోకి తీసుకోవాలండి. నా సెన్సిబిలిటీస్కి అంటే యాస్టీజ్గా సీన్ పేపర్ మక్కీ టు మక్కీ ఇస్తే దానికి ప్రదీప్ అక్కర్లా. అది ఒక కెమెరామెన్కి స్క్రిప్ట్ ఇచ్చేసి షార్ట్లు పెట్టి తీయించేసుకోవచ్చు. బట్ వై ప్రదీప్ అక్కడికి వచ్చిన తర్వాత ఏంటి అనేది నేను అది ఎప్పుడు అండర్లైన్ చేసుకుంటా. సో టెక్నికల్గా ఇది నా స్టాండర్డ్లో ఉండాలి, నా విజన్ తగ్గట్టు ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆ సీన్ ఏదైతే ఉందో నా సెన్సిబిలిటీకి ముందు నేను డైజెస్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా ఆర్టిస్ట్కి చెప్పే ముందు ఆ డైలాగ్, ఆ కంటెంట్ ముందు నేను దాన్ని నా బాడీలోకి తీసుకుని అది నేను కన్విన్స్ అయితేనే డైరెక్టర్గా వాళ్ళకి చెప్పడానికి కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఆ జాగ్రత్తలు నేను తీసుకుంటూ నాకు నచ్చనివి చిన్నవి ఏమైనా ఉన్నా మార్చుకుని ట్వీక్ చేసుకుని ఆ ట్వీకింగ్స్ అనేవి ఖచ్చితంగా చేసుకోవాలండి. యాస్టీస్గా మక్కీ టు మక్కీ ట్రాన్స్లేషన్ అయితే జరగదు. సో ఒక బయట డైరెక్టర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నా సెన్సిబిలిటీస్కి అనుగుణంగా కొన్ని ఎపిసోడిక్ బ్యాంక్స్ కొన్ని మార్చుకున్నాం. స్క్రీన్ ప్లే చిన్న ట్వీక్స్ చేసుకున్నాం ఎడిటింగ్ టేబుల్ మీద. అలాగే కొన్ని ట్రాక్స్ నేను రాసుకున్నాను. ఇప్పుడు రఘుపతి క్యారెక్టర్ రఘు కుంచే గారిది ఏదైతే ఉందో అది ముందుకి వేరే వర్షన్స్ ఉండేవి. ఎందుకంటే కథని టోన్ డౌన్ చేసుకుంటూ వచ్చాం. ఈ బడ్జెట్స్లో దో ఇట్స్ హై బడ్జెటెడ్ సిరీస్ ఫర్ జీ, కథ చాలా పెద్దగా కథ తను రాసుకుంది ఆల్మోస్ట్ ఒక బుక్ లాగా ఉంటుంది. సో దాన్ని మేము టోన్ డౌన్ చేసుకుంటూ ఆ రఘుపతి పాత్రని నా వర్షన్లో నేను ట్రీట్ చేశాను. అట్లా కొన్ని పాత్రల్ని ట్వీక్ చేసుకున్నా, కొన్ని సీన్స్ రీడిజైన్ చేసుకున్నా. సో అలాంటి కేర్ నేను తీసుకున్నా యాజ్ అ డైరెక్టర్గా. సో లెట్స్ టాక్ అబౌట్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఈరోజు రామయ్య క్యారెక్టర్ ఎవరు చూసినా ప్రతి ఒక్కరు లవ్ లో పడుతున్నారు. ఆయన డీల్ చేసే విధానం కానీ ఆయన ఏ విధంగా దాన్ని సాల్వ్ చేస్తున్నారు. ఆ రామయ్య క్యారెక్టర్ లో ఎవరిని చూసినా ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. బట్ ఇది యాక్టర్ గా నరేష్ గారు చాలా పెద్ద బూస్ట్ అప్ ఇలాంటి సిరీస్ పడడం ఆయన జర్నీ. బట్ డైరెక్టర్ గా వై నరేష్ గారు అని వై నరేష్ గారు అంటే ఈజ్ అ టెరిఫిక్ యాక్టర్. మేబీ పోస్ట్ మత్తు వదలరా అండ్ సేనాపతి చాలా మంచి సినిమా అది కూడా. దాని తర్వాత లైనప్ కొంచెం మేబీ వర్కౌట్ అవ్వకపోవచ్చు. బట్ యాజ్ అన్ యాక్టర్ ఆయన ఎప్పుడు ఫెయిల్ అవ్వాల. చాలా టెరిఫిక్ స్క్రీన్ ప్రెసెన్స్ ఉంటుంది అండ్ సటిలిటీ ఉంటుంది. ఒక ఆర్టిస్ట్కి కావాల్సింది ఏంటంటే ఎక్కువ దాన్ని మెలో డ్రామటైజ్ చేయకుండా వాళ్ళకి ఇచ్చిన పరిధిలో దాన్ని ఆ పాత్రని పోషిస్తూ చాలా ఆ సెన్సిటివిటీ సటిలిటీ అనేది నేను సత్యదేవ్లో బాగా చూసేవాడిని. నా ఫ్రెండ్ బాగా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి అది నరేష్లో ఇంకా బాగా చూశాను. సేమ్ ఆ కోవకు చెందిన ఆర్టిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు.
మన తెలుగులో తక్కువ. యాహ్! మనకి అదర్ లాంగ్వేజెస్‌లో మలయాళం, హిందీలో ఎక్కువ చూస్తాం. తెలుగులో దేర్ ఆర్ వెరీ ఫ్యూ యాక్టర్స్. అండ్ నరేష్ ఆ పాత్రకి ఆయన కథ వినగానే ఇంకా రామకృష్ణ అయితే రామయ్య, ఓన్లీ నరేష్ కెన్ డూ దట్ అన్నట్టు చేసాడాయన. యాహ్! అండ్ మీరు చెప్పిన సెటిల్ పర్ఫార్మెన్స్ అనేది డిటెక్టివ్‌కి ఇంకా బాగా హెల్ప్ ఆ! అవుతుంది. ఆ రోల్‌కనేది అంటే వాళ్ళు అంటే అట్ ద సేమ్ టైమ్ బాడీలో చిన్న ఫన్ ఉండాలి. వికట కవి అన్నాం కాబట్టి ఆ కథలో ఆ హ్యూమర్ ఉంది. లైట్ హ్యూమర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ అలా అని చెప్పి సీరియస్‌నెస్ మిస్ అవ్వకుండా తన ఆలోచనని ఆడియన్ కన్విన్స్ చేయాలి. ఎందుకు తను ఇలా అనుకుంటున్నాడు. సో, ముందు ఆ అటైర్‌ని క్రాక్ చేసాం. ఆ లుక్‌ని క్రాక్ చేసాం. దాని తర్వాత డెఫినైట్‌లీ హి ఈస్ ఎ టెర్రిఫిక్ పెర్ఫార్మర్. సో, సీన్ అతను ఓన్ చేసుకున్న తర్వాత స్క్రీన్ మీద చూస్తే కరెక్ట్‌గా ఇంకా యాప్ట్‌గా తీసుకొచ్చాడాయన. సార్ అంటే ఇప్పుడు ఒక సినిమా దగ్గరికొచ్చినప్పటికి కాలిక్యులేషన్స్ మార్కెట్ ఉంటాయి కదా సార్. అవునండి. అలా ఓటీటీకి ఉంటాయి సార్. ఒక హీరోని తీసుకున్నప్పుడు యాహ్! ఇలాంటి మార్కెట్ కానీ, కాలిక్యులేషన్స్ ఇవన్నీ జరుగుతాయి సార్. అంటే క్యాలిక్యులేషన్ మరీ అంత ఎక్స్‌టెన్సివ్‌గా ఉండదండి. ఇందాక అనుకున్నట్టుగా మనం కథ అనేది ఫస్ట్ ప్రయారిటీ అక్కడ. వాళ్ళ కంటెంట్ ఏంటి, లేయర్స్ ఏంటి, క్యారెక్టర్స్ ఏంటి, సబ్‌ప్లాట్స్ ఏంటి, ఈ కోణంలో చూస్తారు. అట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు 'జీకి' ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బడ్జెట్ యాహ్! సీరీస్. సో, ఇంతకుముందు వాళ్ళు చేసిన కంటెంట్ కూడా చూసుకుంటారు. అండ్ ఈయన 'పరువు' అని చెప్పి ఆల్రెడీ అప్పుడు మేకింగ్‌లో ఉంది. సో, దే వర్ కన్విన్స్డ్. ఓకే. నరేష్ ఈస్ డూయింగ్ గ్రేట్ జాబ్ ఇన్ 'పరువు' ఆల్రెడీ. అండ్ ఇది కొంచెం హై బడ్జెటెడ్ అయినా కూడా దాని మీద 'పరువు' మీద విల్ గో విత్ వాళ్ళు అలాంటి ఓపెన్‌గా ఉన్నారు. సో, దే ఆర్ ఓకే విత్ నరేష్. సార్ ముందు సీరీస్ చూస్తున్నప్పుడు డైరెక్టర్‌గా మీరు మమ్మల్ని ఇంప్రెస్ చేశారు. యాహ్! తర్వాత ప్రొడ్యూసర్స్‌గా రామ్ గారు గాని, జీ5 వాళ్ళు అవునండి. పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్. అవును. అండ్ థర్డ్ వన్ కాస్ట్యూమ్స్ అండ్ ఆర్ట్ ప్రొడక్షన్స్. రైట్. అసలు ప్రతి ఫ్రేమ్‌లో కూడా కాస్ట్యూమ్స్ ఎంజాయ్ చేస్తున్నాం. రైట్. ఫ్రేమ్స్ ఎంజాయ్ రైట్. చేస్తున్నాం. రైట్. అసలు మీరెలా అచీవ్ చేయగలిగారు సార్? వాళ్ళకంత ఛాలెంజ్. ఆ ఐటెమ్స్ అన్ని తీసుకురావడం, ఆ యాహ్! కాస్ట్యూమ్స్ యాహ్! ఫైనల్ చేసుకోవడం. అంటే ముఖ్యంగా ఇలాంటి పీరియడ్ సబ్జెక్ట్ ఇది నాకు ఫస్ట్ టైమ్ అండి. ఇది అచీవ్ చేయాలంటే 3 క్రాఫ్ట్‌లు సింక్‌లో ఉండాలని నేను గట్టిగా నమ్ముతా. ఓకే. ఒకటి డీఓపీ ఉండాలి. ఆ డీఓపీ వీళ్ళిద్దరి నుంచి ఎక్స్‌ట్రాక్ట్ కరెక్ట్ కలర్స్ అవనివ్వండి, ప్యాటర్న్స్ తీసుకోవాలి. ఓకే. అది విజువల్ పాయింట్ ఆఫ్ వ్యూ. క్రియేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ రైట్ ఫ్రమ్ వాళ్ళేసుకున్న బట్టలు ఇప్పుడు మేము కొన్ని చోట్ల డెనిమ్ మెటీరియల్ వాడదాం అనుకున్నాం. కానీ మళ్ళీ బ్యాక్ ఆఫ్ అయ్యాం. ఎందుకంటే డెనిమ్స్ షోలే టైమ్స్ నుంచి మొదలైంది. బచ్చన్ గారు డెనిమ్ జాకెట్స్ ఏసుకుంటాడు దాంట్లో. 76, 78లో డెనిమ్స్ స్టార్ట్ అయ్యాయి. కానీ కథ మాది ఇంకొక 5 ఏళ్ళు ముందరిది. సో, డెనిమ్స్ ఎక్కడో ఇది ఎళ్ళకూడదు. సో, అంత జాగ్రత్తగా మెటీరియల్ దగ్గర నుంచి అంటే కాటన్ జూట్‌లో ఎళ్ళాలి. మరీ సిల్క్ ఎళ్ళిపోయినా ఓవర్ ద బోర్డ్ ఉంటుంది. సిల్క్ అప్పుడే కొత్తగా వస్తుంది. అనే ఫ్యాబ్రిక్ జాగ్రత్తలు. తర్వాత ఆర్ట్స్ విషయానికొస్తే ప్రాప్స్ దగ్గర నుంచి వాల్ టెక్స్చర్స్ ఇవన్నీ ఆ కేరింగ్ టీమ్‌తో కూర్చొని ఇప్పుడు మా డిజైనర్ గాయత్రి అండ్ కిరణ్ మామిడి ఈస్ అ ప్రొడక్షన్ డిజైనర్, ఆర్ట్ డైరెక్టర్. సో, వాళ్ళతో కూర్చొని అవంతా లాక్ చేసుకున్నాం. డీటెయిల్డ్‌గా ప్రాప్ ఇది కావాలి. మెటీరియల్స్ ఇవి ఉండాలి. అండ్ వాళ్ళు అదే కేర్‌తో తీసుకున్నారు. మేము ముఖ్యంగా ఏంటంటే ఐ బిలీవ్ ఇన్ ద ప్యాషనేట్ టీమ్ అండి. అందరూ దే ఆర్ యంగ్‌స్టర్స్. అందరూ ప్రూవ్ చేసుకోవాలని ఒక ఆకలి మీద ఉన్నారు. రైట్ ఫ్రమ్ మీ. సో, అందరూ నా వేవ్ లెంగ్త్‌లో అందరూ సెట్ అయ్యారు. యాహ్! డీఓపీ, ఆర్ట్, కాస్ట్యూమ్, మ్యూజిక్ డైరెక్టర్. సో, అజయ్ అర్సాడా తను 'ఆయ్' అని చెప్పి ఆయ్ ఇయర్ వచ్చింది. బట్ మేము కమిట్ అయినప్పుడు 'ఆయ్' కూడా లేదు తనకి. సో, వీఆర్ ఆల్ నోబడీస్ వెన్ వి డిడ్ 'వికట్ కవి.' దట్స్ వాట్ కాన్ఫిడెంట్‌లీ వి కెన్ సే. ఐ కెన్ సే. సో, మొన్న కూడా వికీపీడియా ఓపెన్ చేసి చూస్తే దాంట్లో హార్డ్‌లీ 3 పేర్లున్నాయి. రామ్ తల్లూరి గారు, మేఘా ఆకాష్ అండ్ రఘు కుంచే గారికే పేజ్‌లున్నాయి. మిగతా వాళ్ళు ఎవ్వరికీ లేవు. అలాంటి టీమ్‌తో వి అచీవ్డ్ 'వికట్ కవి.' సో, దట్స్ వేర్ ఐ ఫీల్ ప్రౌడ్. బట్ ఎప్పుడు సార్ ఒక వెబ్ సీరీస్ మా ముందుకొస్తుందంటే డైరెక్టర్స్‌కి వాళ్ళకున్న లిబర్టీ ఏంటంటే క్యారెక్టర్ ఆర్క్‌ని మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. యాహ్! లేకపోతే స్టోరీని ఇంకా ఇన్ డెప్త్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు అని. బట్ నాకు 'వికట్ కవి' చూస్తున్నప్పుడు సార్ మెయిన్‌గా రామకృష్ణ క్యారెక్టర్ గాని, లక్ష్మి క్యారెక్టర్ గాని, అవును. దేవరాజుల మహారాజు అనే క్యారెక్టర్‌కి ఇచ్చిన ఇన్ డెప్త్ వీళ్ళు యాహ్! ఎవ్వరికీ మాకెందుకు రాలేదని ఆడియన్‌గా నా డౌట్స్. ఇన్ అదేమన్నా కొంచెం సార్? అంటే అది లేదు అని కాదండి. హై అది. ఓకే. ఆబ్వియస్‌లీ యాస్ ఆడియన్‌గా మీకేంటంటే ఎప్పుడైతే ఆ బ్యాంగ్ పడి ఒక సినిమాటిక్ బ్యాంగ్ అది. ఓకే. ఒక మీరు ఆ హైని చూస్తున్నారు. అంటే ఆబ్వియస్‌లీ తను దేశం గురించి లేకపోతే ఒక పోరాటం లేకపోతే ఒక మంచి కాజ్‌తో ఉన్న క్యారెక్టర్. యాహ్! సో, ఆబ్వియస్‌లీ అది బాగా అండర్‌లైన్ అయ్యే రోల్ అది. ఇన్‌ఫాక్ట్ కథ చెప్పగానే నరేష్ కూడా నేను ఈ పాత్ర చేస్తా దీనికంట అని చెప్పి కూడా అన్నాడు. ఎందుకంటే ఆబ్వియస్‌లీ ఉండే స్పేస్, స్క్రీన్ టైమ్ తక్కువైనా కూడా వెయిట్ తెలియకుండా ఇతనికొస్తది. ఎందుకంటే బికాస్ ఆఫ్ దట్ థర్డ్ ఎపిసోడ్ ఆ ట్విస్ట్ ఏదైతే పేలుతుందో అది మంచి హై ఇచ్చే ఒక కమర్షియల్ ఫిల్మ్ హై అది. అట్ ద సేమ్ టైమ్ ఆయన ఒక దేశాని కోసం ఎంత త్యాగంలాగా కనిపిస్తుంది. క్యారెక్టర్ టర్న్ ఆఫ్. సో, అది అందరికీ ఒక హై ఆడియన్‌కైనా చూసేవాళ్ళకి.
సో అందుకు మీరు అంటున్నారు. బట్ బట్ రామకృష్ణ లక్ష్మి కూడా ఎక్కడ తీసిపోకుండా రామకృష్ణ ఆల్సో హ్యాస్ అ వెరీ గుడ్ క్యారెక్టర్ ఆర్క్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఎండ్. తను కూడా ఒక కాజ్ కోసం, ఒక ఫ్యామిలీ కోసం, దీనికోసం వచ్చిన కుర్రాడు. అండ్ లక్ష్మి ఈజ్ ఆల్సో అమ్మాయి ఎంత బౌండరీస్లో తన క్యారెక్టర్ ఉండాలి పరిధిలో అంత నీట్గా ఆర్క్స్ క్లోజ్ అవుతాయి. బ్యూటిఫుల్ సార్. బట్ రామకృష్ణ అనే క్యారెక్టర్ ఉస్మానియా యూనివర్సిటీలో అతను వికట కవి అని చెప్పి పిలుస్తారు. అవును. దీన్ని ఏమైనా ఇంకొంచెం డీటెయిల్గా ఎందుకు అతను వికట కవి చేస్తున్నారు, ఎందుకే యూనివర్సిటీలో అందరూ అలా పిలుస్తారు, దీని గురించి ఏమైనా ఒక సీన్ పెట్టుంటే బాగుంది. అలాంటివి డిస్కషన్స్ వచ్చేది వచ్చాయండి టేబుల్ మీద. అంటే కొన్నిసార్లు మనం కొన్ని పర్పస్ఫుల్గా ఫీడ్ చేయాల్సి వస్తుంది, కొన్ని ఆడియన్కి వదిలేసి లాస్ట్లో చెప్పచ్చు అనేది కొంచెం ఇది. ఆ చాయిస్ లాస్ట్లో పెడదాం అనేది తీసుకున్నాం. లాస్ట్ లో పోలీస్ చెప్తారు సార్, చెప్తాడు ఎందుకు వికట కవి అంటారు. చెప్తారు. బట్ ఒక ఆడియన్ గా ఇంకొక మంచి సీన్ చూసి ఫస్ట్ లోని ఒక అంటే ఇప్పటికే కథ చాలా ఎక్కువ అండి. మీరు చూస్తే సీన్ ఎక్కడా కూడా ఇది ఉండకూడదేమో అనే సీన్స్ చాలా తక్కువ ఉంటాయి. అది ఉండాలి, అట్ ద సేమ్ టైం కథ ముందుకు వెళ్ళాలి. సో ఇలాగ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన సీన్స్ అప్పుడప్పుడు కథకు అడ్డంగా కూడా అనిపిస్తాయి. బట్ మీరు అడిగినట్టు చాలా మంది అడిగారు వై వికట కవి అనేది. ఫస్ట్ నుంచి ఒక డౌట్లో హోల్డ్ చేసాం, లాస్ట్లో కన్క్లూజన్ ఇచ్చాం. సో అది సరిపోతుందేమో అనుకున్నాం అంతే. బట్ సిజు గారిని ఆ రోల్కి ఎలా ఎక్స్పెక్ట్ చేశారు? మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సిజు గారు అంటే ముఖ్యంగా ఇప్పుడు హీరోయిన్ పాత్ర తర్వాత రాజా నరసింహారావు అనే క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. సో ఎవరు బాగుంటారు దానికి ముందు చూడగానే ఇతను కింగ్ అనే నమ్మించాలి. ముందు ఆహార్యం, బాడీ లాంగ్వేజ్ కరెక్ట్గా ఉండాలి అనుకుంటున్నప్పుడు సిజు గారు కాస్టింగ్ కోఆర్డినేటర్ డైరెక్టర్ ఒక అబ్బాయి నా ఫ్రెండ్, తను బ్రో ఒకసారి చూడండి అని చెప్పి సిజు గారు అంటే ఆయనేం తెలియదు, బట్ చేస్తారా అంటే చేస్తారు. అట్ ద సేమ్ టైం లుక్ ఒకసారి చూసుకుందాం, ఆ లుక్ క్రాక్ అయితే వీ కెన్ గో హెడ్ అనుకుని ముందు లుక్ టెస్ట్ చేసుకున్నాం. ఆ కాస్ట్యూమ్స్ను, ఆ ప్రోస్థెటిక్ మేకప్, ఆ బియర్డ్ ఇవన్నీ పెట్టగానే హీ వాజ్ సో పర్ఫెక్ట్. ముఖ్యంగా 70s ఏజ్, 75 ఆ దగ్గరలో ఉంటాడు పెద్ద ఆయనలా. సో ఆయన చాలా ఎలిగెంట్గా ఒక రాయల్టీ అటైర్ అయ్యగానే ఒక రాయల్నెస్ వచ్చింది షిజు గారిలో. సో హీ వాజ్ సో యాప్ట్ టు ద రోల్. సార్ మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు అర్థం అంటే మీరు స్టార్టింగ్లోనే వికట కవి అనేది ఫైనల్లో ఎండ్ చేస్తారు. అలాగే వర్షంలోని మదర్కి సన్కి ఇద్దరికి ఒక ప్రాబ్లం వస్తుంది, అండ్ ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో కూడా ఫైనల్లోనే చెప్తారు. సో ఇలా మొత్తం అన్ని కూడా ఫైనల్లోనే రివీల్ చేసినప్పుడు ఆడియన్స్కి ఈయన అర్థం చేసుకోవడానికి టైం స్పేస్ ఇస్తున్నామా లేదా, ఇలాంటివి ఏమైనా జరిగేది? టైం స్పేస్ అంటే అవి మధ్యలో చెప్పేసినా బాగోదండి. అది ఖచ్చితంగా అక్కడ చెప్పాల్సిన స్క్రీన్ ప్లే ప్యాటర్న్లో చూసుకుంటే అవి ముందు చెప్పేసిన అన్నెసరీ ఇన్ఫర్మేషన్లా ఉంటుంది. బట్ లాస్ట్లో ఇస్తే ఒక ఒక మంచి మీల్ తిన్న తర్వాత స్వీట్లా ఉంటుంది, ఒక డిజర్ట్ లాగా. సో ఆ ప్రయత్నమే లాస్ట్లో పెట్టడానికి. బట్ మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ సార్ ఆడియన్స్ నుంచి కానీ టెక్నీషియన్స్ నుంచి కానీ ఆఫ్టర్ వికెట్ కవి? అంటే ముందు టెక్నికల్గా బాగా సౌండ్ ఉందన్నారండి. అంటే అది సౌండ్ పరంగా, విజువల్ పరంగా, కట్ ఎడిట్ అవనివ్వండి, కలర్ అవనివ్వండి, కాస్ట్యూమ్స్. సో యాజ్ అ డైరెక్టర్గా అంతకంటే సాటిస్ఫాక్షన్ ఏముంటుంది అంటే ఇన్ని క్రాఫ్ట్ నుంచి బెస్ట్ ఎక్స్ట్రాక్షన్ అనేది డైరెక్టర్ జాబ్. సో ఎవ్రీవన్ డిడ్ దేర్ ఫ్యాబ్ జాబ్. అండ్ టెక్నికల్గా ముందు హై సౌండ్ ఉంది. అంటే ఈ బడ్జెట్స్లో ఈ కథని ఇంత స్పాన్లో ఓటీటీకి ఇచ్చాం అనే ఒక హై అందరూ అంటున్నారు, చూసిన వాళ్ళందరూ మీలాగా ఇందాక మీరు చెప్పినట్టుగా చాలామంది ఈ స్పాన్ థియేటర్ స్పాన్ కదా అని. అదే బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. సార్ వెబ్ సిరీస్ అంటేనే ఒక మేజ్లా కనబడుతుంది సార్ ఇప్పుడు, ఎందుకంటే చాలా చిక్కుముళ్ళు విప్పుకుంటూ చేస్తూ ఉంటారు. బట్ మీరు ఎక్కడ కూడా ఒక థ్రెడ్ లైన్ కూడా వదలకుండా, ఒక లీనియన్స్ కూడా తీసుకోకుండా ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ అది అచీవ్ చేయడం ఎంత కష్టం డైరెక్టర్? అంటే 1-2 సార్లు అంటే స్క్రిప్ట్లో ఉన్నది అట్ ద సేమ్ టైం టేబుల్ మీద జాగ్రత్త తీసుకుంటూ ఎడిట్లో మా ఎడిటర్ సాయి గారితో కూర్చుని ప్రతిసారి ఏదైనా మిస్ అయ్యామా, మిస్ అయినా కూడా దీన్ని ఎలా చెప్పచ్చు, కట్లో ఎలా మార్చచ్చు, దీన్ని ఒక ఫ్లాష్ కట్లో చూపించచ్చా, ట్రాన్సిషన్లో దీన్ని చూపించచ్చా, ఆడియన్కి మళ్ళీ గుర్తు చేయొచ్చా, ఇలాంటి జాగ్రత్త పేపర్ మీద రైటింగ్లో చూసుకుంటూ అట్ ద సేమ్ టైం ఎడిట్ టేబుల్ మీద కూడా చాలా టైం స్పెండ్ చేసాం అండి. సార్ ఇప్పుడు మేము చాలా రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరిగిపోద్ది. సో నెక్స్ట్ వచ్చే ఫిల్మ్స్లోని నేను తప్పకుండా ఇది మాత్రం క్యారీ చేసుకుంటూ వెళ్తాను అని ఏదైనా ఒక పాయింట్ ఉంటుంది సార్ ఈ సినిమాలో? నాది కోర్ అంటే మీరు అడిగినట్టుగా ప్రతి డైరెక్టర్కి ఒక స్టైల్ ఉంటుందండి. రైట్ ఫ్రమ్ లెజెండరీ డైరెక్టర్స్ నుంచి ఇప్పుడు వస్తున్న అప్కమింగ్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్ వరకు ఐ వాంట్ టు క్యారీ దట్. ప్రదీప్ ఈజ్ అ విజువల్ స్టోరీ టెల్లర్. విజువల్గా ఒక మంచి కథ చెప్తాడు. అంటే ఆ ప్రాధాన్యత కూడా నాకు చాలా ఇష్టం. నేను కూడా విజువల్లీ హై ఉన్న ఫిల్మ్స్ చూస్తాను యాజ్ ఎ ఫిలిం బఫ్గా. సో ఒక మంచి కథని విజువల్గా నేను ఎంత బాగా చూపించగలననే ఛాలెంజ్లో నేను ఎప్పుడూ ఉండాలి అని నేను అనుకుంటూ ఉంటాను. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా అలాంటి కథలు చెప్దామని అనుకుంటున్నాను. సార్ మీరు ఫ్రేమ్తోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ ఆడియన్స్కి.
నేను ఇది చెప్పబోతున్నాను మీరు యాహ్! రెడీగా ఉండండి. యాహ్! అక్కడ డైలాగ్ ఇంకా పడకముందే యాహ్! మీరు ఫ్రేమ్ సెట్ చేసి, టోన్ సెట్ చేసి యాహ్! యాహ్! సో దాంతోనే అవునండి. గ్రేట్ సార్. అది ఒక వెర్సటాలిటీ అది. రైట్. ష్యూర్. బట్ ఆర్‌జీవి గారితోని, పూరి గారితో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ నుంచి నేర్చుకున్న యూనిక్ పాయింట్స్ ఏమున్నాయి సార్? ఇప్పుడు మీరు డైరెక్టర్‌గా అప్లై చేస్తున్నారు. ముఖ్యంగా క్లారిటీ ఆఫ్ థాట్ అండి. సో, వాళ్ళ దగ్గర అంటే ఐ హావ్ సీన్ పూరి గారు వెరీ మచ్ క్లోజ్‌లీ. ఆర్‌జీవి గారితో చాలా తక్కువ చూసింది ఆయన్ని. పూరి సార్ దగ్గర ఏంటంటే హి హాస్ క్లారిటీ ఆఫ్ థాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడిట్. టేబుల్ మీద ఏది వేస్టేజ్ రష్ ఉండదు. వేస్టేజ్ షాట్ ఉండదు. మేబీ అక్కడక్కడ ఏమన్నా చిన్న చిన్న ట్రిమ్స్ పోతాయి తప్ప ఎంత కావాలో అంత తీసుకోవడం అనేది ఏదైతే ఉందో దట్స్ వై ఈస్ వెరీ ఫ్రెండ్లీ డైరెక్టర్ టు ద ప్రొడ్యూసర్ యెస్. పూరి సార్. తక్కువ టైంలో ఎక్కువ ఎఫెక్టివ్ అవుట్‌పుట్ తీయగలటం. క్లారిటీ ఆఫ్ థాట్ ఇవన్నీ పూరి సార్ దగ్గర చూసాను. సార్ ఒక స్టూడెంట్‌గా ఆయన నుంచి బయటకొచ్చేసిన తర్వాత యాహ్! మళ్ళీ గురువుగా ఎప్పుడన్నా సజెషన్స్ గాని, ఈ మధ్యలో మాట్లాడినవి ఏమైనా ఉంటాయా మీతోని? ఆయన అదే ఎప్పుడు చెప్పేదేంటంటే కమర్షియల్ సినిమా చేయి ప్రదీప్. బికాజ్ హి నోస్ మై స్ట్రెంగ్త్. యెస్. అంటే ఇప్పుడు మన ఇంట్లో మన పేరెంట్స్‌కి తెలుస్తది. పలానా మనం యాస్ ఏ చైల్డ్ మనం ఏంటో. అట్ ద సేమ్ టైమ్ మన గురువులకి, మన టీచర్స్‌కి తెలుస్తది మనం ఏంటో అనేది. సో, హి నోస్ మై స్ట్రెంగ్త్ అండ్ ఐ కమర్షియల్ సినిమా చెయ్యి అని చెప్పి మొన్న లాస్ట్ టైమ్ కాల్ మాట్లాడినప్పుడు కూడా ఇంకా సీరీస్‌లు చాలు. సినిమా పెద్ద కమర్షియల్ సినిమా చెయ్యి అన్నారు. ష్యూర్ సార్ అన్నా. యెస్. సార్ ప్రతి ఒక్కరు కూడా పూరి గారు కమ్‌బ్యాక్ అవ్వాలనే మాట్లాడుకున్నారు. యాహ్! కానీ ఒకప్పుడు ఆయన చాలా ఈజీగా అప్పటికప్పుడే స్టోరీ రాసుకొని ఒక 30 మినిట్స్‌లో స్టోరీ అంతా నరేట్ చేసి దాన్ని తీసుకు సో ఇప్పుడు మొత్తం సినిమాటిక్ అనే టెక్నికల్ వర్డ్స్ గాని, సినిమా అనేది మారిపోయిందని అవును. సో స్టిల్ పూరి గారు అలా రాయడం వల్లే ఇదంతా తేడా అవుతుందని మీకేమైనా అనిపించిందా సార్? ఆయన ఏం లేదండి. ఆయన ప్రతిసారి టెక్నికల్‌గా అప్‌గ్రేడ్ అవుతూనే ఉంటారు. ఓకే. నేనలా చూసి స్టన్ అయిన సినిమాలు 'ఇస్మార్ట్' కమర్షియల్ సినిమా ఇలా అయినా గూడా ఆయనది 'మెహబూబా' ఒకటి మధ్యలో ఐ ఫెల్ట్ స్టన్నింగ్ యాస్ ఎ టెక్నీషియన్‌గా ఆయన దాంట్లో 'ఆకాష్ పూరి' ఇంట్రడక్షన్ షాట్ ఒకటుంటది. ఒక క్లిఫ్‌కి హ్యాంగ్ యెస్. అవుతూ యెస్. ఉంటాడు పడుకొని. ఆ థాట్ నాకు తెలిసి ఇప్పుడున్న కొత్త డైరెక్టర్లు గూడా రాయలేరు. దట్ ఈస్ పూరి గారు. ఆయన ఏ రోజుకి ఆ రోజు నిత్య విద్యార్థిలాగా అప్‌డేట్ అవుతూనే ఉంటారు. మేబీ ఒక్కొక్కసారి ఆయన అనుకున్న పాయింట్స్ అవి ఫ్లోలో కనెక్ట్ అవ్వకపోవచ్చు తప్ప యాస్ టెక్నీషియన్, యాస్ ఎ రైటర్ ఆయన ఎప్పుడూ అప్ టు డేట్ ఉంటారు. అండ్ ఆడియన్స్ పల్స్ ఆయనకి బాగా హి నోస్ దట్. అంటే కుర్రాళ్ళకి ఏం కావాలి? ఇప్పుడున్న ఆయన అప్డేట్ మాకంటే కూడా చాలా ఫాస్ట్ టెక్నాలజీ వైస్ అవని, టెక్నికల్ వైస్ అవనివ్వండి చాలా ఫాస్ట్ ఫార్వర్డ్‌లో ఉంటారు ఆయన. బ్యూటిఫుల్ సార్. బట్ టీమ్ ఆఫ్ వెంకట కవి ఎంత హ్యాపీగా ఉన్నారు సార్. మీరు మా ముందున్నారు కాబట్టి యాహ్! మీరు యాహ్! చెప్తున్నారు. యాహ్! దేర్ హ్యాపీనెస్ ఎవరిదైనా షేర్ వి చేసుకోవాలి. ఆర్ సో హ్యాపీ అండి. అదే అంటున్నాం కదా! అంటే ఎవ్రీవన్ గేవ్ దేర్ లైఫ్ టైమ్ ఎఫర్ట్ టు ఇట్. అంటే ఇంక ఈ ఏడాది మాది కాదు. అందరం దీనికే పని చేయాలి. అందరూ కమిటెడ్‌గా రైట్ ఫ్రమ్ ఆర్ లీడ్స్ నరేష్ అండ్ మెగా ఆకాష్ అందరూ చాలా కమిటెడ్‌గా అట్ ద సేమ్ టైమ్ ఆల్ టెక్నీషియన్స్ వి ఆర్ సో కమిటెడ్ టు వెంకట కవి. అంటే ఈ ప్రాజెక్ట్ మాకేదో ఇవ్వబోతోంది. ఓ రెస్పెక్ట్ ఇవ్వబోతోంది. ఓ సక్సెస్ ఇవ్వబోతోంది. సో, అది అచీవ్ చేసాం. సో, ఎవ్రీవన్ ఈస్ సో ఎలైటెడ్. సార్ ఇప్పుడు మా వెంకట కవిని ఢిల్లీని పంపిస్తున్నారు 2025లో 'క్రోనికల్స్ ఆఫ్ పరశురామ' తెలుసు కదా! యాహ్! యాహ్! బట్ ఈ శ్రీశైలం అనేది అందులో మాకేమైనా సాల్వ్ అవ్వబోతుందా? లేకపోతే దాన్ని అలా సైడ్ చేసారా? శ్రీశైలం అంటే రూట్స్ ఉంటుందండి. బట్ అంటే కథలో మీరు చూస్తే ఆల్‌మోస్ట్ ఇంక ఊరు మునిగిపోబోతోందని చెప్పాం. యాహ్! సో, ఇంకా అంటే శ్రీశైలం దగ్గర అమరగిరి అనే ప్రాంతం. ఓకే. సో, ప్రాజెక్ట్ పూర్తిగా వచ్చింది. అండ్ ఇంకా ఊరు మునిగిపోబోతుంది అమరగిరి అని చెప్పాం. సో, అమరగిరిని దాటి ఇప్పుడు రామకృష్ణ పటేల్‌తో పాటు అలాగే మన ఈ అమ్మాయి లక్ష్మితో పాటు ఏం చేయబోతున్నాడనేది సీజన్ 2. యాహ్! బ్యూటిఫుల్ సార్. ఆ! ఒక 6 ఎపిసోడ్స్ చూస్తే అప్పుడే అయిపోయిందా? రైట్. డ్యూరేషన్ కూడా మీరు చాలా తక్కువ తీసుకున్నట్టు మాకు అనిపించింది. జస్ట్ ఏది చూసుకున్న 40 మినిట్స్ 40 లోపే అండి. ఆ! 37, 38 అట్లా ఉంటది. సో సీజన్ 2 కైనా ఈసారి మళ్ళీ సీరీసే ప్లాన్ చేస్తున్నారా? సినిమాకి ఏమైనా టర్న్ చేయొచ్చు దీన్ని? సీరీసేనండి. ఓకే. సో, సినిమా ఆలోచన లేదు. సిరీస్ ఆల్రెడీ రైటర్ ఆయన ఈస్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ ఇట్. 2025 స్టాంప్ వేసారు సార్ దాని అదే. మీద. అదే. మరి ఇప్పుడు ప్రదీప్ గారు 2025లో కూడా దానికే డెడికేటెడా? లేకపోతే ఒక మంచి సినిమా చూడాలా? సినిమా అండి. ఫస్ట్ అయితే సినిమా. సిల్వర్ స్క్రీన్ సినిమా క్రాక్ చేయాలి ఈ ఇయర్ అనేది నేను ఫిక్స్ అయ్యా. అట్ ద సేమ్ టైమ్ ప్యారలల్‌గా ఐ విల్ డూ వెంకట కవి ఆర్ ఎనీ అదర్ ఓటీటీ ప్రాజెక్ట్ వాటెవర్ ఐ యామ్ టేకింగ్ అప్. యాహ్! సార్ మీకు స్టార్ హీరోస్‌తో మంచి ర్యాపో ఉంది. యాహ్! అండ్ వాళ్ళ దగ్గర నుంచి చూసారు. వాళ్ళ వర్కింగ్ స్టైల్ అవును. తెలుసు. అవునండి. ఆల్మోస్ట్ వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలుసు. ఖచ్చితంగా. సో వాళ్ళకన్నా ఇప్పుడు నరేష్ గారిని గాని, యాహ్! సత్యదేవ్ గారిని ఇలాంటి వాళ్ళని హ్యాండిల్ చేసినప్పుడు మీరిచ్చే ఇన్‌పుట్స్ ఏంటి సార్ వాళ్ళకి? వాళ్ళ దగ్గర నుంచి చూసొచ్చారు కాబట్టి యాహ్! వీళ్ళని ఎలా డీల్ చేస్తారు? అండ్ వీళ్ళు డీలింగ్ ఏం లేదండి. ఇప్పుడు యంగ్‌స్టర్స్ అందరూ ఒకటే వైబ్‌లో ఉన్నారు అందరూ. యాహ్! అందరూ ఆకలి మీద, హంగ్రీ మీద ఉన్న ఆర్టిస్ట్‌లా ఉన్నారు. సో, వీళ్ళకి చెప్పే అంత ఇది లేదు. బట్ డెఫినెట్‌లీ వాళ్ళు ఒక రోల్ మోడల్స్, ఒక ఇన్‌స్పిరేషన్‌తోనే వచ్చిన వాళ్ళు కాబట్టి దే ఆర్ ఆల్సో వెరీ హార్డ్ వర్కింగ్. అంటే దానికి ప్రదీప్ లాంటి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు.
బట్ చిరంజీవి గారికి స్టోరీ చెప్పబోతున్నారు అని తెలిసింది. ఎంతవరకు ఎలాంటి స్టోరీ సార్? జస్ట్ ఎందుకంటే ఆ! 'బాస్ ఈస్ బ్యాక్, బాస్ ఈస్ కమ్ బ్యాక్' ఇలాంటివి యాహ్! ట్రెండింగ్ బాగా జరుగుతున్నాయి. అవునండి. సో మీలాంటి యంగ్‌స్టర్స్ ఆయన దగ్గరికెళ్తే అసలైన చిరంజీవి గారు మేము చూస్తాం. అంటే నాకు అంటే యాస్ ఎ ఫ్యాన్‌గా చాలామంది ఇష్టపడేది ఆయనలో కామెడీ టైమింగ్ ఏదైతే ఉంటుందో, ఆ ఫన్ ఇప్పుడు 'అన్నయ్య' సినిమాలో 'ఆత్మారాం' వస్తూ ఉంటాడు. 'రౌడీ అల్లుడులో' ఆటో జానీ. తర్వాత 'గ్యాంగ్ లీడర్‌లో' కూడా ఒక బాయ్ నెక్స్ట్ డోర్ లాగా. యాహ్! సో, ఇట్లా ఆయన్నెప్పుడూ చిన్న న్యాచురల్‌గా కామెడీ టైమింగ్ ఉండే పాత్రలు చాలా చాలా ఇష్టం. అందరికీ చాలా కనెక్ట్ అవుతారు. అలా ఉంటూ అట్ ది సేమ్ టైమ్ ఐ వాంట్ టు డీల్ విత్ ఒక కాజ్ ఉండే ఒక యాక్షన్ ఫిల్మ్ ఒకటి చూద్దామని. సో, ఆల్రెడీ దాని మీద రాసుకుంటున్నా. బట్ డెఫినెట్‌లీ ఆయనకైతే చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. సార్ మీరు 'నరేష్' గారి దాంట్లోనే ఒక సరైన కాజ్ మాకు అర్థమయ్యేలా చెప్పారు. క్లౌడ్ యాహ్! సీడింగ్ గురించి గానీ, యాహ్! లేకపోతే ఎమోషన్స్ ఆఫ్ అవునండి. మదర్ అండ్ ఫాదర్ ఇలాంటివి చాలా చెప్పారు. అవునండి. స్టార్ లాంటి వాళ్ళు దొరికితే ఇంకా అది హార్డ్ హిట్టింగ్‌గా తగులుతుంది ఆడియన్స్ అందరికి కూడా. అది ఇంకా గాడ్స్ గిఫ్ట్ అండి. ఇట్స్ లక్. అండ్ దానికి ప్రయత్నం నా హార్డ్ వర్క్ నేను చేస్తూనే ఉంటా. అది ఎప్పుడొస్తే అప్పుడు ఐ విల్ వెయిట్. యాహ్! సార్ ఒక బెస్ట్ మూమెంట్ అక్కడ పవన్ కళ్యాణ్ గారు నించుంటే అలా క్లాప్ కొట్టిన ప్రదీప్ అవునండి. ప్లస్ వికట కవి వరకు వచ్చారు. యాహ్! ఆయనతో ఒక బెస్ట్ మెమరీ అప్పటి నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిలో ఏమైనా చేంజెస్ చూసారా? అప్పుడు ఎలా ఉండేవారు ఆయన మీకు తెలిసి? అప్పటికింకా పొలిటికల్ ఎంట్రీ లేదండి. కెమెరామెన్ గంగతో అప్పటికింకా ఆయన 2012 అప్పుడు హి ఈస్ ఎ హ్యూజ్ స్టార్. పోస్ట్ 'గబ్బర్ సింగ్' అది. ఆ స్టార్‌ని చూసాం. తర్వాత ఇప్పుడు జనాల్లో ఉండే ఒక నాయకుడిని చూస్తున్నాం ఆయనలో. జనాలకు దగ్గరగా ఉండే ఒక నాయకుడిని. దట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ఇది. బికాజ్ ఐ యామ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. సో, ఆయన్ని కాలేజ్ రోజుల నుంచి అభిమానిస్తూ, ఆయనతో క్లాప్ కొట్టి, ఆయన ఈ జర్నీ అంతా చూస్తుంటే ఐ ఫీల్ సో హ్యాపీ. అంటే ఒక స్టార్ నిజంగా ఒక జనాలకి హెల్ప్‌గా అండగా నుంచుంటే ఎలా ఉంటుందో ఆయన చూపిస్తున్నారు ఇప్పుడు. సో, దట్స్ ఎ గ్రేట్ థింగ్. ఫైనల్ వన్ సార్. జూనియర్ ఎన్టీఆర్ గారు. యాహ్! ఆయనతో కూడా ఒక మంచి ర్యాపో మీకుంది. ర్యాపో అంటే ఏడీగా యాహ్! యాహ్! టెంపర్ టైమ్‌లో టెంపర్ టైమ్‌లో హ్మ్. ఏడీగా చేశారు. హ్మ్. బట్ అప్పుడు స్టార్‌ని ఇప్పుడు ఎన్టీఆర్ గారిలో మీరు చూసినప్పుడు ఒక గుర్తున్న మంచి మెమరబుల్ మూమెంట్ ఏది? మెమరబుల్ మూమెంట్ అంటే బిఫోర్ 'టెంపర్' రిలీజ్ ఒక పార్టీలో అప్పటికి అందరం హైలో ఉన్నాం. ఇది కొడుతున్నాం గట్టిగా. ఎందుకంటే ఆయన కూడా అప్పటికి పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ హిస్ కమ్‌బ్యాక్. 'టెంపర్' వాస్ హిస్ కమ్‌బ్యాక్ యాహ్! యాక్చువల్లీ. అప్పటి నుంచి తిరిగి చూసుకోలేదు చూసుకోలే. ఎన్టీఆర్ అప్పటి గారు. నుంచి అసలు ఫిల్మోగ్రఫీ చూసుకుంటే టెరిఫిక్ లైనప్ అయింది. 'టిల్ దేవర'. సో, అక్కడ ఒక పార్టీలో ఆయనతో "అన్న గట్టిగా కొడుతున్నావు అన్న" అంటే, "అవునా" అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన. సో, ఎందుకంటే టేబుల్ మీద అందరం ఆ ఎడిట్‌లో అవనివ్వండి, ఆ పాటలు, ఆ ట్రైలర్స్ అందరం యాస్ ఎ టీమ్ ఆల్సో వి వర్ ష్యూర్ దట్ దిస్ గోయింగ్ టు హిట్స్ బుల్స్ ఐ అండ్ అలాగే దట్ వాస్ ఎ మెమరబుల్ థింగ్. సార్ దిస్ రైట్ టైమ్ టు పే ఆఫ్ సార్. మళ్ళీ మీరందరూ వాళ్ళకి పే ఆఫ్ చేయాల్సిన టైం వచ్చింది. యాహ్! మళ్ళీ ఎన్టీఆర్ గారితో మంచి సినిమా చేయండి. ఇదంతా ఒకప్పుడు ఇట్స్ ఆల్ యాహ్! గాడ్స్ గ్రేస్ అండ్ మై హార్డ్ వర్క్ విల్ బి దేర్ అండి. ఖచ్చితంగా అది 47 డేస్ అయినా, వికట కవి అయినా ప్రతిరోజు అలాగే అదే కష్టపడుతూ లిస్ట్ అయితే పెద్దగానే ఉంది. వావ్! నా డ్రీమ్ ఆఫ్ యాక్టర్స్ ఐ వాంట్ టు వర్క్ విత్. డెఫినెట్‌లీ ఆ వైపు ప్రయత్నం చేస్తా. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ సచ్ అండి. ఎ బ్యూటిఫుల్ కన్వర్జేషన్ విత్ సేమ్ హియర్. బట్ ఫైనల్లీ ఇఫ్ ఇన్ కేస్ వికట కవి అనేది యాహ్! మేము వెబ్ సిరీస్ అనేది చూడకపోతే వాట్ వి మిస్? మన తెలంగాణ ఒక మంచి కథని డెఫినెట్‌గా మిస్ అవుతారు. అదైతే చెప్పగలను. సో, ఖచ్చితంగా ఇంకా చూడని వాళ్ళు జీ5 సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఐయామ్ ష్యూర్ మీ ఫ్యామిలీతో అందరూ హ్యాపీగా ఎక్కడ పాజులు, ఫార్వర్డ్‌లు చేయకుండా పిల్లలతో, పెద్దవాళ్ళతో కూడా అందరం ఎంజాయ్ చేయగల మంచి కథ. మీకు ఒక మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే కథ. యాహ్! యెస్. థాంక్ యూ సో మచ్ సార్. మీ ప్రతి ప్రాజెక్ట్‌తోని మాకు ట్రస్ట్ బిల్డ్ చేస్తున్నారు ఒక డైరెక్టర్‌గా. థాంక్ యూ అండి. సో మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా విష్ యూ ఏ గ్రేట్ సక్సెస్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా వికట కవి వెబ్ సీరీస్‌ని జీ5లో మిస్ అయితే హ్యాపీగా మీ ఫ్యామిలీతో కూర్చొని ఒక 6 ఎపిసోడ్స్ ఒక మంచి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌తో పాటు బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఉంటాయి. సో హ్యాపీగా మీరందరూ ఫ్యామిలీతో ఇంట్లోనే చూడండి. థాంక్ యూ సో మచ్.